రాక రాక రాజొచ్చాడు అన్న సామెతగా ఉంది ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరిస్థితి. సార్వత్రిక సమరానికి చాలా సమయం ఉందిలే, అప్పుడు చూసుకుందాం అనే ధోరణిలో ఆ ఇన్ఛార్జ్ వ్యాపారాల్లో నిమగ్నమయ్యారా? నెలకు 2-3 సార్లు మాత్రమే నియోజకవర్గానికి గెస్ట్ ఫ్యాకల్టీలా వచ్చిపోతున్నారా? దీంతో కేడర్ కూడా పక్కచూపులు చూస్తోందా? ఒకప్పుడు పువ్వులమ్మిన చోట ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు కట్టెలమ్మే పరిస్థితిలా తయారైందా? ఇంతకీ కేడర్ అంతలా సఫర్ అవుతున్న నియోజకవర్గం ఏది? నియోజకవర్గానికి గెస్ట్ ఫ్యాకల్టీగా వస్తున్న ఆ ఇన్ఛార్జ్ ఎవరో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దశాబ్దాల పాటు మేకపాటి కుటుంబానికి తిరుగులేని నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ ఉదయగిరిలో సైకిల్ సవారీతో మేకపాటి రాజగోపాల్రెడ్డిని కంగు తినిపించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన మేకపాటి రాజగోపాల్రెడ్డి 7,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. అప్పటిదాకా మంచి స్వింగ్లో ఉన్న రాజగోపాల్రెడ్డి ఓటమి తర్వాత బాగా డల్ అయిపోయారట. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓడిపోయామన్న బాధ ఆయనలో ఇంకా ఉందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి వైసీపీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి మేకపాటి రాజగోపాల్రెడ్డి నియోజకవర్గానికి గెస్ట్ ఫ్యాకల్టీగా వచ్చిపోతున్నారట. పూర్తి స్థాయిలో నియోజకవర్గంపై దృష్టి పెట్టట్లేదన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా జరుగుతుందట. గతంలో కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మంచి పట్టున్న ఈ నియోజకవర్గంలో పరిస్థితులు రోజురోజుకి దిగజారుతున్నాయట. ఎందరో ఉద్దండులను రాష్ట్ర రాజకీయాలకు పరిచయం చేసిన ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి వంశం దశాబ్దాలుగా ఆధిపత్యాన్ని కనబర్చింది. మేకపాటి రాజగోపాల్రెడ్డితో పాటు ఆయన తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చక్రం తిప్పారు. 2019లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందాడు. అనంతరం జగన్మోహన్ రెడ్డిని విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ క్రమంలో మేకపాటి రాజగోపాల్రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. దీంతో నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలవడంతో నియోజకవర్గాన్ని రాజగోపాల్రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారట. సామాన్య కార్యకర్త ఫోన్ చేస్తే ఆయన పెద్దగా స్పందించడనే అపవాదును మూటగట్టుకున్నారట. గతంలో ఉదయగిరి ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ రెడ్డి ఏ కార్యకర్త ఫోన్ చేసినా టక్కున స్పందిస్తారని కార్యకర్తలకు భరోసా. అయితే ఆ భరోసా మేకపాటి కుటుంబంపై రోజురోజుకి సన్నగిలుతుందట. దీంతో వైసీపీ ముఖ్య నేతలు అందరూ ఆయన తీరుపై అసంతృప్తితో ఉన్నారట. మేకపాటి రాజగోపాల్రెడ్డి పూర్తిగా వ్యాపారాలపై దృష్టి పెట్టి బెంగళూరులోనే ఉంటున్నారని, నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆయన వ్యతిరేక వర్గం పార్టీలో ప్రచారం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో పార్టీ పరిష్టంగా ఉన్నప్పటికీ ఇన్ఛార్జు అందుబాటులో లేకపోవడంతో క్యాడర్ పక్కచూపులు చూస్తుందట. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఈ నియోజకవర్గంలో కార్యకర్తల పరిస్థితి పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మే సామెతలా తయారైందట. ఇంకా ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గ టికెట్ ఆశించిన ఒకరిద్దరు నేతలు ఇన్ఛార్జు మేకపాటి రాజగోపాల్రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. క్యాడర్లో చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విస్తృత ప్రచారం ఉదయగిరి జిల్లాలో సాగుతుందట. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు కీలక నేతలు ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నారు. వారిని సమన్వయం చేసుకోవడంలో మేకపాటి రాజగోపాల్రెడ్డి విఫలమవుతున్నారనేది పబ్లిక్ టాక్. పార్టీలో ఉంటూ తనకు వ్యతిరేకంగా పనిచేసే వారిని దగ్గరికి తీసుకునే ప్రసక్తే లేదని రాజగోపాల్రెడ్డి భీష్మించుకు కూర్చుని ఉండటంతో వారందరూ ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారట. పార్టీని సమన్వయం చేసుకోవడంలో రాజగోపాల్రెడ్డి వెనుకబడిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలను, జనాకర్షణ కలిగిన నాయకులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దగ్గర చేసుకుంటున్నారట. వారిని ఇబ్బంది పెట్టకుండా పార్టీలో చేర్చుకుంటున్నారు. దీంతో మేకపాటి రాజగోపాల్రెడ్డిపై అసంతృప్తితో ఉన్న నేతలందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. పార్టీ నుంచి చేజారే వారిని కనీసం ఇన్ఛార్జు ఆపలేకపోతున్నారని పాతతరం వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. నియోజకవర్గంలో వైసీపీకి గతంలో బాగా పట్టు ఉండేదని, ఇప్పుడు పట్టు సడలిపోతుందన్న ఆవేదనని నేతలు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారట. ఉదయగిరి రాజకీయాలు బ్రాహ్మణపల్లి నుంచి జరపటం కూడా కార్యకర్తలకు రుచించడం లేదట. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను ఢీకొట్టాలంటే దూకుడుగా వ్యవహరించాలని, కానీ వైసీపీ ఇన్ఛార్జ్ మాత్రం ఆశించిన స్థాయిలో రాజకీయాలు చేయడం లేదనే చర్చ క్యాడర్లో జరుగుతుంది.
ఉదయగిరి మండల కన్వీనర్ పదవి విషయంలో కూడా ఓ వర్గం ఇన్ఛార్జిపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా, తమను సంప్రదించకుండా ఇష్ట ప్రకారం ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారంటూ మీడియా సమావేశం పెట్టి మరీ విమర్శలు చేయడం పార్టీలో ఉండే సమన్వయ లోపానికి నిదర్శనమని ఇన్ఛార్జ్ వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తుందట. రాజగోపాల్ రెడ్డికి షాడోగా వ్యవహరిస్తున్న నేత పట్ల క్యాడర్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉందట. అయితే 3 నెలల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రానుండగా గెస్ట్ ఫ్యాకల్టీగా ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి నేతల మధ్య సమన్వయ లోపం, బ్రాహ్మణపల్లి నుండి పార్టీ ఆపరేషన్, ఈ వ్యవహారాలన్నింటిపైనా వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.